ట్రంప్ అయితే తేల్చి చెప్పేశారు, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తాన్ అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా జననష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యుద్ధానికి తెరదించడం మీద తీవ్రంగా దృష్టి సారిస్తానని ప్రకటించారు. దాంతోపాటు గాజా యుద్ధం, ఇజ్రాయెల్, ఇరాన్, హిజ్బుల్లా, హౌతీల మధ్య ఘర్షణ తత్తరాలతో అట్టడుగుతున్న పశ్చిమాసియాలో కూడా శాంతి స్థాపనకు తన పాలన బృందంతో కలిసి కృషి చేస్తానని ప్రకటించారు. ఫ్లోరిడాలోని తన సొంత మారాలాగో ఎస్టేట్లో ఫస్ట్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి బహిరంగ సభ ఇది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో గత 3 రోజుల్లోనే వేలాది మంది సైనికులు మరణించారు. ఈరోజే ఓ నివేదికలో చూశాను, యుద్ధం ఆగి తీరాల్సిందే అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్గా తాను ఎంచుకున్న హిందూ నేత తులసి గబార్డ్ మీద ఆయన ఈ సందర్భంగా మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ట్రంప్ సలహాదారుల బృందంలో ముఖ్య సభ్యులంతా కూడా ఈ సభలో పాల్గొన్నారు. మరే దేశము పొరుగు రాజ్యాల మీద దండెత్తే ఆలోచన చేయని రీతిలో ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించాలని ట్రంప్ భావిస్తున్నారంటూ అందులో కీలక సభ్యురాలైన లేసా ప్రకటించారు.